తమ సమస్యలు పరిష్కరించాలంటూ యానిమేటర్స్ చలో విజయవాడకి పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ప్రతి ఒక్కరూ సమస్య పరిష్కరిస్తామంటున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సమస్య పరిష్కారం కావట్లేదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే వరుసగా గత 3 రోజులుగా కూడా అలంకార్ సెంటర్, ధర్నా చౌక్ ఇదే విధంగా వివిధ సమస్యలతో వచ్చే కార్మికులతోటి ఆందోళన బాట కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఆశా వర్కర్లు ఆందోళన చేస్తే నిన్న అంగన్వాడీలు ఆందోళన చేశారు. ఈరోజు యానిమేటర్స్ కదం తొక్కిన పరిస్థితి చూస్తున్నాం. భారీ సంఖ్యలో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అయితే ఏ డిమాండ్స్ తోటి ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటనేది వాళ్ళ నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 3 సంవత్సరాల కాల పరిమితి విధిస్తూ సర్క్యులర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ సర్క్యులర్ రద్దు కావాలని గత కొంతకాలంగా మేము ఆందోళన చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు 36 గంటల ధర్నా మేము ఇక్కడే చేశాము. ఆ సందర్భంగా వారు మా సభ దగ్గరకు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు, అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తమ మాటగా చెప్పమన్నారు అని మా సభ వద్దకు వచ్చి వర్ల రామయ్య గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సర్క్యులర్ని రద్దు చేస్తామని చెప్పారు. 9 నెలలు అవుతా ఉంది, సర్క్యులర్ రద్దు చేయలేదు. మేము పదే రిప్రజెంటేషన్లు చేస్తా ఉంటే ముందు రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో కొంచెం వాయిస్ మారింది. ఇప్పుడు ఆ సర్క్యులర్ మంచిదే కదా అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మంచిదని అడుగుతా ఉన్నాం. విఓఏలు అనేవాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, గ్రామైక్య సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ జీతాలు అడుగుతూ ఉంటే, వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అడుగుతూ ఉంటే, లేకపోతే చట్టబద్ధమైన సౌకర్యాలు ఏమడిగినా ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళు మా ఉద్యోగులు కాదు, వీళ్ళు గ్రామ సంఘం ఉద్యోగులు, ఏమన్నా ఉంటే మీరు ఎక్కడ మాట్లాడుకోవాలి, మేమేలా ఇస్తాం, ఇవన్నీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. కానీ సర్క్యులర్ ఎలా విడుదల చేశారని అడుగుతా ఉన్నాం. వీళ్ళు గ్రామ సంఘం ఉద్యోగులు కదా, వీళ్ళని నియమించే హక్కు కానీ తొలగించే హక్కు కానీ గ్రామైక్య సంఘాలకి మాత్రమే ఉంది. ప్రభుత్వం వేతనం ఇస్తుంది రైటే, కానీ గ్రామ సంఘాలకు 30 సంఘాలు ఉంటే ఆ 30 సంఘాలు 30 పదులు 300 మందికి వీళ్ళు సేవ చేస్తూ ఉంటే గ్రామ సంఘం దగ్గర డబ్బులు లేవు. అందుకనే ప్రభుత్వం యొక్క పథకాలు, ప్రభుత్వానికి సంబంధించిన సేవలన్నీ చేస్తున్నారు కాబట్టి దానికోసం వాళ్ళకి ప్రభుత్వం వేతనం ఇచ్చే పని చేస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నది ఏంటంటే 25 ఏళ్ళుగా పని చేస్తూ ఉన్నాం, మాకు భద్రత కల్పించండి, కనీస వేతనాలు ఇవ్వండి, 8,000 రూపాయలతో ఎలా బ్రతకాలని అడుగుతా ఉన్నాం. ఇవ్వడానికి జీవో 10,000 ఇచ్చారు, 2,000 గ్రామ సంఘాల నుంచి తీసుకోమన్నారు. గ్రామ సంఘాల్లో డబ్బులు లేవు, 8,000 అవి కూడా ఇప్పుడు 3 నెలలు బకాయిలు ఉన్నాయి. డిసెంబర్లో ఇదే ధర్నా చౌక్లో వేలాది మందితో ఇక్కడ కూడా ధర్నా చేసాం. అప్పటికి 7 నెలలు బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు 3 నెలలు బకాయిలు ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు ఇస్తా ఉంది. అక్రమంగా 4,500 మందిని ఈ కాలంలో తొలగించారు. ఆ అక్రమంగా తొలగించినటువంటి వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోమంటున్నాం. విధుల్లోకి తీసుకునే పని చేయట్లేదు. కోర్టు ఉత్తర్వులు, కంటెంట్ ఆఫ్ కోర్టు వేసినా కానీ వెళ్ళినా కానీ తిరిగి విధుల్లోకి తీసుకునేటువంటి పరిస్థితి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ గ్రామ సంఘం జనరల్ బాడీ పెట్టి ఈ వివోఏ మాకొద్దు, ఏం పలానా తప్పు చేసిందని చెప్పండి, ఆమెను తొలగించండి, మేము అడగం. కానీ గ్రామ సంఘం మీటింగ్ పెట్టట్లేదు, గ్రామ సంఘం లీడర్లకు తెలియదు. మండల సమైక్యలో అధికారులు అలాగే పొలిటికల్ లీడర్లు ఇద్దరు ఏకమయ్యి కొత్త పుస్తకాలు తెచ్చి అందులో పేర్లు రాసుకొని కొత్త వాళ్ళని ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు. ఒకసారి ఆన్లైన్లో పేరు ఎక్కాక మళ్ళీ మార్పు చేయడానికి అవకాశం లేకుండా ఉంది. ఈరోజు ఉద్యోగ భద్రత లేదు, చేస్తున్న పనికి విలువ లేదు, గౌరవం లేదు, జీతం లేదు. ఇవి చాలవన్నట్టు నిన్న 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక విషయం ప్రకటించారు. మహిళలందరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మంచిదే, చెయ్యండి, మేమేం కాదని అనట్లా. ఎప్పుడు పారిశ్రామికవేత్తలు కావాలో అది కూడా చెప్పండి. ఆన్లైన్లో పొదుపు మహిళలు ఉత్పత్తి చేసినటువంటి సరుకులని ఆన్లైన్లో మొత్తం సరుకులు మళ్ళీ వాళ్ళకే అమ్మిచ్చే పని చేస్తారట. ప్రపంచవ్యాప్తంగా సరుకులు అమ్ముతారంట. మంచిదే, అమ్మొచ్చు. ఈరోజు అమెజాన్ వాడో ఫ్లిప్కార్ట్ వాడో ఇంకొకళ్ళు సరుకులు అమ్ముతున్నారంటే బయట మార్కెట్ కంటే వాడు మంచిదేమని చెడ్డదేమని ₹1 తక్కువకు అమ్మే పని చేస్తున్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసమే ఇవన్నీ చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించింది. గిన్నిస్ బుక్ రికార్డు కూడా రాబోతున్నట్టు చెప్తుంది. ఆ గిన్నిస్ బుక్ రికార్డు కూడా మమ్మల్ని వెంటబడి తరిమి కొట్టి చేపిస్తే వచ్చింది. అది కూడా ఊరికే ఏమి రాలేదు. ప్రతి గ్రామ సంఘం నుంచి, ప్రతి చిన్న సంఘం నుంచి 3 మనిషికి ₹100 పెట్టి సరుకులు కొనమన్నారు. ఈరోజు టమాటా చట్నీ పావు కేజీ బయట ₹50 వస్తూ ఉంటే ₹80 పెట్టి మాతో కొనిస్తా ఉన్నారు. కొనకపోతే వివోఏ ఉద్యోగం తీసేస్తామంటున్నారు, జీతం తీసేస్తానంటున్నారు. అంటే 30 సంఘాలకు సంబంధించి 33
90 మంది దగ్గర ఈరోజు వివోఏలు కొనాల్సి వస్తూ ఉంది. వివోఏలు అందరూ బలవంతంగా కొనిస్తే వాళ్ళు కొనుక్కుంటే చాలా మంది సంఘాల వాళ్ళు కొనకపోతే మేము కొనుక్కుంటే ఆ గిన్నిస్ బుక్లోకి ఎక్కుతున్నారు. ఊరికేం రావట్లా. మేమేమంటామంటే ప్రభుత్వాన్ని మీరు ఆన్లైన్లో ఉత్పత్తులు అమ్మించండి, ఏం ఇబ్బంది లేదు, కానీ బలవంతంగా కొనిచ్చే పని చేయొద్దు, టార్గెట్స్ ఇచ్చేటటువంటి పని చేయొద్దు. పొదుపు మహిళలు చేసినటువంటి ఉత్పత్తులని ప్రభుత్వం కొనుగోలు చేసి వాటిని సబ్సిడీ ఇచ్చి అమ్మిస్తే పొదుపు మహిళలకు ఉపయోగం. మా నెత్తి మీద కూర్చుంటే ఏం ఉపయోగం అని అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు ఇత్తనాలు అట్టనే అమ్మించారు, ఇప్పుడు మరలా ఈ ఆన్లైన్ సరుకులు అనే పెట్టారు. ఇది దీనివలన పారిశ్రామికవేత్తలు కాదు అయ్యేది, ఇంకా అంతకంటే ఇప్పుడున్న దానికంటే కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని పొదుపు మహిళల దగ్గర వాళ్ళకి స్వావలంబనని మనిషి దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేశారు. వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు, అదన్నారు ఇదన్నారు. ఆ డబ్బులు ఏడండి అంటే అయిపోయినాయి అంటున్నారు. మొన్న మేము గొడవ చేస్తే గట్టిగా వెళితే ఆ డబ్బులను తిరిగి ఇస్తామన్నారు. అంటే 1 కోటి మంది మహిళల దగ్గర పొదుపు సంఘాల్లో పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ 1 కోటి మంది ఉన్నారు. ఈ 1 కోటి మంది మహిళల దగ్గర మనిషి దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేశారు. ఆ డబ్బులన్నీ ఏమైనా అని అడుగుతా ఉన్నాం. ఇది గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇవి కలెక్ట్ చేశారు. మరి వాళ్ళు ఏమన్నా చేశారా? పోయిన ప్రభుత్వం ఏమన్నా చేసిందా? లేదా ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఈరోజు పొదుపు ఇంతకుముందు మహిళా మార్కులని పెట్టారు, దానికోసం 100 నుంచి 300 రూపాయలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశారు. ఇందులో లాభాలు ఇస్తామన్నారు. మేము అడిగితే ఏ లాభాలు అంటున్నాం, అవి పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ సరుకులు వచ్చినాయి. పొదుపు మహిళల్ని పీల్చి పిప్పి చేసేటటువంటి పద్ధతిలో స్కీములు ఉండకూడదు. వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో, ఆర్థిక స్వావలంబన కలిగించేటటువంటి పద్ధతిలో ఆ దిశగా ఉంటే ఉపయోగమని మేము కోరుతా ఉన్నాం. చాలా మంది వివోఏలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. వాళ్ళకి 10 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇచ్చారు ఫోను, ఇప్పుడు ఫోన్లు పనిచేయట్లేదు. 5G మొబైల్ ఉంటేనే ఇప్పుడు ఇచ్చేటటువంటి లోకోస్ యాప్లో వర్క్ చేయడానికి వీలవుద్ది. అనేక యాప్లు తెచ్చిపెట్టారు. ఇప్పుడు మొబైల్ ఇవ్వట్లేదు, సిమ్ కార్డు లేదు, రీఛార్జ్ లేదు. ఇవన్నీ మేమే చేయించుకుంటున్నాం. 8,000తో కుటుంబంలో మా బిడ్డల్ని మేమే బతకాలా, లేకపోతే ఈ పనులన్నీ చేయాలా? ఎలా వీలవుతుంది? ప్రభుత్వాన్ని ఆలోచించమని అడుగుతున్నాం. ప్రభుత్వం ఒక విషయం చెబుతుంది, మేము వచ్చింది కొద్ది కాలమే. కొద్ది కాలమే. మీరు జీతం డబ్బులకు సంబంధించినటువంటి అయితే చేయలేమంటున్నారు. మేము కనీస వేతనాలు అడుగుతున్నాం. ఇప్పుడు వెంటనే ఇవ్వడం కుదరదు అంటున్నారు. ఓకే, సర్క్యులర్ రద్దు చేయడానికి ఏంటి మీకు బాధ? ఇదేం డబ్బులకు సంబంధించింది కాదు కదా, డబ్బులకు సంబంధించింది కాదు ఇది. దాన్ని రద్దు చేసే పని చేయొచ్చు, కానీ అది కూడా డబ్బుతో సంబంధం లేనటువంటివి కూడా ఈ ప్రభుత్వం చేసే పని చేయట్లేదు. అందుకనే మేము కొద్దిగా డిసెంబర్లో ఆందోళన చేసిన, జనవరిలో జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేశాము. మరలా అనివార్యంగా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 5 ఏళ్ళు అవుతుంది, ఇస్తున్న 8,000లో 4,000 రూపాయల ఖర్చులు అయిపోతున్నాయి, చచ్చిపోతున్నాము, ఇన్సూరెన్స్ లేదు, బర్డెన్ ఎక్కువైపోయింది, వర్క్ ఎక్కువైపోయింది, వర్క్ లోడు, టార్గెట్లు ఎక్కువైపోయినాయి. ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. ఈ జాలమైన రాజకీయ పార్టీలు కింద ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మా మనుషులను పెట్టుకోవాలని 4,500 మందిని తొలగించారు. ఇది ఎక్కడ న్యాయం? పాలకులు మారినప్పుడల్లా మా ఉద్యోగాలు పోతున్నాయి, ఉపాధి గ్యారంటీ ఉండటం లేదు. మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారు కదా, మాకు 8,000 ఇస్తున్నారు. మీరు ఈ సర్క్యులర్ని అమలు చేసినా, లేదా ఈ పొలిటికల్ పార్టీలు యొక్క వాళ్ళ అన్యాయాలను పెట్టుకోవాలనేటటువంటి తపనలో కొత్త నిరుద్యోగాన్ని సృష్టిస్తున్నారు. ఆల్రెడీ 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ ఇవ్వకపోగా కొత్త నిరుద్యోగాన్ని దయచేసి సృష్టించొద్దని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మా డిమాండ్స్ పరిష్కారం కోసం మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వానికి మా విన్నపాన్ని అందించేటటువంటి పని చేస్తున్నాం. సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మనం అమ్మ ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు కానీ ఆర్పీలు కానీ? వివోఏలు ఆర్పీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 32,000 మంది ఉన్నారండి. వివోఏలు 27,500 మంది ఉన్నారు. ఎప్పుడూ కూడా అనుక్షణం 2019లో ఇచ్చిన సర్క్యులర్ని బేస్ చేసుకుని ప్రతినిత్యం అనేక రకమైన పోరాటాలు చేస్తూనే ఉన్నాము సర్క్యులర్ రద్దు కోసం. ఏదైతే ధర్నా శిబిరంలో వరలరామయ్య గారు మాట ఇచ్చారో, మాట ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా సర్క్యులర్ రద్దు చేయను అనే మాట అన్న సరైన పద్ధతి కాదు. వివోఏలు అన్నవాళ్ళు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రామంలో గడప గడపకి చేరవేసి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలని 100% ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది వివోఏలు. అటువంటి వివోఏలని వేళ టార్గెట్ల పేరుతోటి, పని ఒత్తిడి పేరుతోటి, వేతనాలు ఇవ్వకుండా ఇటువంటి అనేక రకమైన ఇబ్బందులతోటి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడే మాట్లాడారు ఇంతకుముందే మా ప్రధాన కార్యదర్శి గారు. ONDC అనే పేరుతోటి ఆన్లైన్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి
అసలు ఎంత దారుణం అంటే రాత్రులు కూడా 10-11 టైంకి ఈ టైంలో ఫాస్ట్గా అవుతుంది, మీరు బుక్ చేయండి. నాకు తెలియకడుతున్నాను, సంఘం సభ్యుల దగ్గరికి అర్ధరాత్రి కూడా వెళ్ళి పని చేయమని ఈ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. ఏనాడు కూడా వివోఎల్ రాత్రులు పని చేయాలా పగలు పని చేయాలా అనే టైం స్కేల్ లేకుండా కూడా సంఘం సభ్యులు పనిలోకి వెళ్ళే వాళ్ళు, పేద మహిళలు వాళ్ళ కోసం ఏ టైం అయినా పని చేయడానికి వివోఎల్ సిద్ధంగా ఉంటే అటువంటి వివోఎల్ గుర్తించకపోగా ఈవేళ ఏ సంఘం సభ్యులు పేద మహిళని ప్రత్యేక స్థానంలో నిలబెట్టి వాళ్ళని వ్యాపారవేత్తలను చేస్తానని ప్రభుత్వం చెప్తా ఉందో అటువంటి మహిళల దగ్గర ఈవేళ అన్యాయంగా ప్రభుత్వం దోచుకునే పని చేస్తూ ఉంది ఓఎన్డీసీ పేరుతోటి. 1-2 కాదు, ఒక కొబ్బరి చీప్రీ ఓఎన్డీసీ ఆన్లైన్లో 140 రూపాయలండి. 20 రూపాయలు 25 రూపాయలు ఉండే చీప్రీ 140 రూపాయలు. దారుణమైన రేట్లు పెట్టి మహిళలు కొనమని, మహిళలు కొనకపోతే వివోఎల్ వేతనాలు ఆపేస్తానని పై అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా ఏంటనేది మాకు అర్థం అవట్లేదు. కాదు ఏమైనా సరే ఈ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున సంఘం సభ్యులతోటి ఆన్లైన్ పోరాటానికి, ఆన్లైన్లో వస్తువులు మాపు చేయడానికి పోరాటానికి వివోఎల్ సిద్ధపడతాం. మహిళా మార్ట్లు పెట్టారు, మహిళా మార్ట్లో పుచ్చు చచ్చు సామాన్లు పెట్టి సంఘ సభ్యులను ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పొదుపుల్లో సభ్యులు తీసి ఇబ్బంది పెట్టి డబ్బులు తీసి ఇబ్బంది పెట్టారు. అయినా సరే సభ్యులు భరించారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం కనికరించి ఆ ఓఎన్డీసీ దాని మీద సరైన చర్యలు తీసుకోకపోతే మాత్రం సంఘ సభ్యులు కూడా ఆందోళనకు సిద్ధపడతా ఉంటారు. వివోఎల్ ప్రమాదవశాత్తు చనిపోతే ఇప్పటికీ చాలామంది వివోఎల్ మరణిస్తూ ఉన్నారు. ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేక వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ చెల్లించట్లేదు. ప్రభుత్వం తక్షణ యాక్షన్ తీసుకుని వివోఎల్ యొక్క డిమాండ్స్ పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడతామని తెలియపరుస్తూ సిహెచ్ రూపాదేవి, ఏపీ వెలుగు వివోఎల్ స్టేట్ ప్రెసిడెంట్. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. గతంలో ఆందోళన చేస్తున్న టైంలో కూటమి నేతలు వచ్చి హామీలు ఇచ్చారు, కానీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సమస్యలు ఎక్కడ పరిష్కారం కాలేదు. ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో సరుకులు అమ్మడం అనేది ఒక పెద్ద టాస్క్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా దాన్ని రద్దు చేయకపోతే కనుక ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ ఇలా అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.